జూలై నెల దేవుని కృపలో నడవబడ్డాం. దేవుడు జూలై నెల అంతా కాపాడాడు, బలపరిచాడు. ఆగస్టు నెల దేవుడు మనకి మొదటి వారం ఇచ్చాడు. ఈ వారంలో దేవుడు మనం ఎలా ఉండాలి, మనతో దేవుడు ఎలా ఉంటాడు, మనం ఎలా ఉండాలి, ఈ నెల దేవుడు మనతో ఎలా ఉంటాడు, ఒకవేళ దేవుడితో నువ్వు ఉంటే నీ బ్రతుకు ఎలా ఉంటాడు. ఓకే రైట్. ఒక వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు చదువుతాం. చాలు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, జాలి గల దేవుడా, ఈ దినం నాతో మాతో మా అందరితో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచి కార్యాలు జరిగించండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలపరచు నిరంతరము యేసయ్యా, నీవే నాకు ఆధారము. బలపరచు నిరంతరము
ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మన దుర్గం, ఆయనే మన కోట, మన కోట. ఆయనే మనకు ఆశ్రయం. నిజం. ఇక్కడ ఒక మాటను మరొకసారి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం అందరము కలిసి చదువుదాం. 18వ వచనం నుంచి 16వ వచనం చదువుదాం. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై రుగ్మతులు 10 మంది ఉంచింది కదా, తన ఇంటి వారందరినీ వెంట పెట్టుకొని కాలు బయలుదేరాడు. రాజు అతని ఇంటి వారు బయలుదేరి వచ్చి బస్ చేసి అతని సేవకులందరూ అతని పార్శ్వంగా నడిచి కేరేతీలందరూ రాత్రి నుండి వచ్చిన 600 మంది గిత్తీలను రాజులకు ముందుగా నడుచుచుంది. రాజు గిత్తీలను కనుకొని, నీవు నివాస స్థలం కోరి పరదేశులైన నీవెందుకు మాతో కూడా వచ్చుతున్నావు? నువ్వు దిగిపోయి రాజుల స్థలమున నిన్ననే వచ్చిన నీకు ఎక్కడ పొందుమో తెలియకున్నా మాతో కూడా ఈ ప్రోగ్రాంతో ఎందుకు? నువ్వు తిరిగి నీ సహోదరులు కృపా సత్యంలో నీకు తోడుగా ఉంటుంది దాకా అనిపిస్తారా? నేను సత్యను, నేను భక్తులను, జీవనతో నా ఏడు వాళ్ళు రాజులు నీ జీవనతో ఏ స్థలంలో నా ఏడు వాడు రాజులను నీ ముందు ఆ స్థలంలో నీ దాసుడైన నేను రాజుతో మనవి చేస్తున్నాను అందుకు రాజు, అలాగైతే నువ్వు రావచ్చునని ఇంటితో సెలవిస్తాను గనుక ఇంటిలను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాధించారు. ఎంత మంచి మాట! కోట్ల ఇచ్చిన
విలువ పెట్టిన మాటలు పరిశుభ్రంతో గ్రహించారు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, దావీదు సంపాదించుకుంటే ఇలాంటి మంచి స్నేహితులు సంపాదించుకోవాలి. విచారణ దొంగలను పాల్గొతున్నారు. సంపాదించుకోవాల్సింది మంచి స్నేహితుడు. నీ స్నేహితుడు ఎవరితో? కీర్తన గ్రంథంలో చెప్పినట్లు దుష్టుల ఆలోచనతో స్నేహమా, పాపులతో స్నేహమా, అపహాసులతో స్నేహం. మొట్టమొదటి స్నేహం ఎవరితో చూస్తూ, ఎవరితో నువ్వు స్నేహం చేస్తావు? స్నేహం అనేది వేరండి, కలవడం వేరండి. నిజం. నీ స్నేహం ఎవరితో? బాగా లోకంలో తిరిగిన వారినా, దేవుడు సన్నిధి వద్దు ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తామన్న వారినా, దొంగలతోనా, వ్యభిచారులతోనా, సోరులతోనా, సోదిగాలతోనా, ఎవరితో నువ్వు స్నేహం చేస్తావో ఆ బుద్ధులు నీకు ఇస్తాయి. 6 నెలలు వారి పక్కనుంటే వారేది. మనకెందుకు ఏసై బుద్ధులు రావట్లేదంటే ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ ఏసైతో స్నేహం చేయట్లేదు. ఏసైతో స్నేహం చేస్తే ఖచ్చితంగా ఏసై బుద్ధులు నీకు వస్తాయి. ఎలా వస్తాయంటారా? అయస్కాంతంతో 2 నిమిషాలు ఏంటి, ఒక ఇనుము పెట్టి చూడు, 2 నిమిషాల తర్వాత తీరు, ఆ ఇనుము కూడా అయస్కాంత గుణం ఉంటాయి. 2 నిమిషాలు ఎక్కువ వద్దు. అయస్కాంతం ఇలా పట్టుకొని దానికి ఒక పిన్ టచ్ చేయి, అది 2 minutes ఉంచు, 2 నిమిషాలు. తర్వాత దాన్ని తీసావంటే దానిలో కూడా అయస్కాంతం కొన్ని గుణాలు ఆ ఇనుములో కూడా ఉంటాయి. మరి అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మనందరం ఇన్ని రోజుల నుండి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. దేవుడే నా ప్రాణప్రియుడు, దేవుడే నా సర్వము, దేవుడే నా దుర్గం అంటున్నాం కదా. అన్న మనలోకి ఒక్క గుణం ఎందుకు రాలేదు? మరి మనం అబద్ధికులమా? బైబిల్ అబద్ధమా? ఆయనతో సహవాసం చేసిన వారు ఇక మాత్రం చీకటి ఎంత మాత్రం వారిలో ఉండక వెలుగు సంబంధమే ఉంటారు. వాళ్ళకి ఎంత మాత్రం వాళ్ళు ఏముండదంట? చీకటి ఉండదు, అబద్ధం ఉండదు, మోసం ఉండదు. ఎంతవరకు మనం మోసగాళ్ళమే, ఎంతవరకు మనం అబద్ధులమే, ఎంతవరకు మనం చోరులమే, ఎంతవరకు నేను దొంగనే, ఎంతవరకు నేను పాపుల్లో ప్రధానుడినే. కానీ ఈరోజు యేసయ్య బిడ్డల్లో ప్రేమించిన వారిలో ఎంతవరకు అన్యుడు, ఇప్పుడు దేవుని దాని దృష్టిలో ధన్యుడును. ఎంతవరకు దోషిని, ఇప్పుడు దేవుడు నన్ను ఆయన ఇష్టడుగా వచ్చు. మనం మారాలి. ఎన్ని రోజులు అలాగా? ఒక అయస్కాంతంతో ఆ ఇనుము లేదా ఆ పిన్ను ఒక 2 నిమిషాలు సహవాసం చేస్తే, సహవాసం చేయడం అంటే పక్క పక్కన ఉండడం కాదు. అయస్కాంతముతో పిన్నేమవ్వాలా? అంటుకోవాలి. సహవాసం అంటే చాలా మంది అంటారు, ఈ కర్చీఫ్ ఎక్కడే ఉందండి, బైబిల్ ఎక్కడే ఉందండి, ఈ బైబిల్లోని గుణం కర్చీఫ్లో కలగదంటే వెళ్ళదు. అది సహవాసం కాదు. చర్చికి వస్తున్నానండి, పాస్టర్ గారు పక్కనే ఉంటున్నానండి, లేకపోతే ఏంటి ప్రార్థనా పరులు పక్కనే ఉంటున్నానండి అంటే కాదు. పక్కన ఉండడం కాదు, వాళ్ళలోకి వెళ్ళాలా. లోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం అలా చేయాలి. పరిశుద్ధులు చేసిన రీతిలో మనం చేయాలి. అప్పుడు వాళ్ళ గుణాలు మనలోకి వస్తాయి.
పంచదారలోకి నీరు వెళ్ళినప్పుడు, నీటిలో పంచదార కలిసినప్పుడు అది పంచదార నీరుగా మారుతారు. అంతేగాని పంచదార నీరు పక్క పక్కన పెట్టి పంచదార నీరు అంటే అందరు అంటారు, ఏం పిచ్చోడువయ్యా, ఎవరు బోధిస్తున్నావు నీ బోధ? పంచదార పక్కన నీరు పెట్టి పంచదార నీరు అంటావా? పంచదారలో నీరు కలవాలి, నీటిలో పంచదార కలవాలి. కలిసినప్పుడు దీనిలో గుణాలు నీటిలో గుణాలు పంచదారలోకి వెళ్తే పంచదారలో గుణాలు నీటిలోకి వచ్చి ఆ నీరు పంచదార నీరులో మారిపోతుంది. కాబట్టి ప్రియులారా, దేవునితో సహవాసం ఎవరితో? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో? నీ స్నేహం ఎవరితో? ఒకసారి ఈరోజు జ్ఞాపకం చేసుకో. నీ స్నేహం ఎవరితో? 24 గంటలు ఏంటది పోనా? 24 గంటలు టీవీయా? 24 గంటలు ఎక్కడో మాట్లాడుకుంటే అక్కడ కబుర్లు ఆడుకొని కూర్చోవడమా? అది నీ ఇష్టం. దానికి దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎలా తిరిగిన ఏమన్నాడు? చూద్దామా ప్రసంగి గ్రంథము, చూడండి ప్రసంగి గ్రంథము, అందులో రాయబడిన మాట. ప్రసంగి గ్రంథము 9 చదవండి. 9, 11, 9. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము. నీ కోరిక చెప్పున్నాను, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పున్నాను, ప్రవర్తింపు. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకోవడము. నువ్వు చేసే ప్రతి పని అంతా కూడా ఒకరోజు తీర్పు వస్తుంది. ఈ రోజుకి ఆ తీర్పు కనబడకపోవచ్చు, కనబడదు కూడా. ఒకవేళ వెంటనే తీర్పు కనబడి ఈరోజు ప్రజలందరూ మారిపోదురు, మారిపోదు. నేను చెప్పండి, ఈరోజు నేను తప్పు చేశాను అనుకోండి, సపోజ్ తప్పు చేసిన వెంటనే శిక్ష వచ్చింది అనుకోండి, మీరు తప్పు చేయడానికి నేను ఉండను కదా, ఉంటానంటారా? ఏంటి, దేవుడు నీలాంటి నాలాంటాడు. అయితే నువ్వు తప్పు చేసావని, తప్పు చేసిన వెంటనే మనం చంపేస్తే మళ్ళీ తప్పు చేయడానికి మనసు ఉంటాడా? గట్టిగా చెప్పండి. పక్కన ఉన్నాడు కూడా తెలియదు. ఎందుకు తెలియదో తెలుసా? ఆడు ఏదో చచ్చిపోయాడులారంటారు. కానీ ఆడు తప్పు చేశాడు, దేవుడు అంచేతనే చంపాడు అన్నాడికి ఆ పక్కన ఉన్నాడు కూడా మారు మనసు పొందాడు. దేవుడి ఉద్దేశం అది కాదు. తప్పు చేసిన వెంటనే శిక్ష ఇచ్చేవాడు కాదు. నేను పరీక్షిస్తుంటాడు, చూస్తుంటాడు. లేకపోతే ఈ రోజుకి మనం ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు మిగలకపోదు. మరి మీరేమో కానీ నేను మిగలకపోదు. నేను చేసిన తప్పుకు ఒకవేళ దేవుడే శిక్షిస్తే ఈ రోజు సన్నిధిలో సేవకుడుగా నేను ఉండకపోదు. నిజం. మీరందరు నీతిమంతులు అవ్వచ్చు, నేను చెప్తాను. నిజం. దేవుడు ఎప్పుడు కూడా వెంటనే శిక్షించేవాడు కాదు. అయితే దాని ప్రతిఫలం ఏదో ఒక విధంగా నువ్వేమవుతావు, అనుభవిస్తుంటావు. తెలిస్తే నీకు తెలుస్తుంది, తెలియలేకపోతే తర్వాత నీకు తెలిసిపోద్ది. మన శిక్ష మనకేమవుద్ది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పచెప్పేశాడు. 30 వెండి నాణ్యాలకి ఏం చేశాడు? అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత తెలుసుకున్నాడు, అయ్యో ఆయన నాకు తిండి పెట్టాడు, ఆయన నాకు బ్రతుకు నేర్పాడు, ఆయన నాకు అన్ని జ్ఞానం ఇచ్చాడు, ఇలాంటి వ్యక్తిని 30 వెండి నాణ్యాలకి ఎలాగమ్ముకున్నాను అని అనుకున్నాడు. కానీ యేసు దగ్గరికి వెళ్తే ఒప్పుకోలేదు. అంతేకాని ఉరేసుకొని తెచ్చిపోయాడు. నీ తప్పుని యేసు దగ్గర ఒప్పుకుంటే నీకు తప్పకుండా క్షమాపణ అనేది దొరుకుతుంది. క్షమించే దేవుడు ఆయన ఎలాంటి వాడు? గట్టిగా చెప్పాలి, నా పాపములను క్షమించాడు. నా పాపములు క్షమించాడు లేదు. క్షమిస్తూ చెయ్యకుని అడుగుడు ఖచ్చితంగా.
నీకు పాపం అంటే ఇట లేదు కదా, నేను చెప్పి నీ చెయ్యెత్తి కూడా అడగలేక, దేవా నా పాపంలో క్షమించావు, ఆమె నా పాపంలో క్షమించాడు. మంచి స్నేహితులు సంపాదించుకో. చూడండి ఎంత మంచి స్నేహితుడు అంటే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన దావీదు, ఒక ఆయన ఎవరు? ఇత్తయి. ఎవరండి? ఇత్తయి. ఈ ఇత్తయిన వాడు ఎవరంటే గిత్తీయుల వంశం వాడు. ఏంటి, ఒక కులము కాదు వీళ్ళిద్దరు, ఒక కులము కాదు, అలాగని ఒక వంశము కాదు, అలాగని నేను ఒక రాజ్యము కాదు, వేరువేరు వారు, వేరువేరు స్వభావం కలిగిన వారు. ఈ గిత్తీయులు ఎవరంటే ఫిలిప్తీ వంశస్థులు. ఫిలిప్తీలో 5 రకాల వంశస్థులు ఉన్నారు. అందులో ఈ ఇత్తయి అనేవాడు గిత్తీయుడు, అదొక వంశం. ఈ ఇశ్రాయేలుకి ఫిలిప్తీలకి ఎప్పుడు వారే. ఇశ్రాయేలు ఎలా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఎవరు? ఫిలిప్తీయులు. అలాంటి ఫిలిప్తీయుల్లో పుట్టాడు ఎవరు? ఇత్తయి. ఎవరమ్మా? ఇత్తయి. అలాంటి ఫిలిప్తీయుల్లో పుట్టాడు ఇత్తయి. ఇత్తయి ఫిలిప్తీ వంశస్థుల్లో పుట్టాడు. చూద్దాం ఒకసారి. చూడండి ప్రియులు, ఈ ఇత్తయి ఫిలిప్తీల వంశంలో పుట్టాడు. వీళ్ళు పరదేశులు. ఇశ్రాయేలు ప్రజలకి వీళ్ళకి ఎప్పుడు వారాహోరు ఎక్కడైనా ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇశ్రాయేలు దేశం చాలా చిన్నది, కానీ ఎంత చిన్న దేశాన్ని ప్రపంచాన్ని గడగడలాడించగల శక్తి. నువ్వు చిన్నవాడివే, కానీ దేవుడితో ఉంటే నిన్ను చూసి అందరేమవుతారు. గడగడలాడడం అంటే భయపడడం కాదు, ప్రేమతో కూడిన భయం. నీ మూర్ఖత్వంతో భయపడిన భయం వేరు. మూర్ఖత్వంతో భయపడిన వాడికి కొన్ని రోజులు భయపడతారు, తర్వాత ఇంకొకటి ఏమవుతాడు? తిరగబడి ఆడికంటే గొప్ప మూర్ఖుడు వస్తాడో రాడు. కానీ మంచితనంతో భయపడ్డారు అనుకోండి, అది ఎల్లప్పుడూ నీకు భయం ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఫిలిప్తీలు ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. అలాంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఒక రాజు అయ్యాడు. ఎవరైనా? దావీదు. ఎన్నో కష్టాల నుండి, ఎన్నో శ్రమల నుండి గొర్రెల దగ్గర ఉన్న దావీదుని దేవుడు రాజుగా. అమ్మా అక్కలారా, ఇటువైపు చూడండి, మీరు ఇంట్రెస్ట్ లేకుండా ఉండకండి. వాక్యం అయితే మీరు జాస్ ఉండాలి. కిందకి కానీ పైకి కానీ మీ ముఖం తిప్పుకోకూడదు. కిందకి తిప్పుకున్నా పక్కకి తిప్పుకొని ఏమనుకోవాలి తెలుసా? ఓహో, ఈ వాక్యం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా, అందుచేతనే అని అనిపిస్తుంది అంట. టీచర్ చెప్తుంటే ఇలా కొన్నాం అనుకో, ఏమంటారు టీచరు? ఏటా గేరంట అంటారా? గేరంటారు. మా టీచర్ అయితే డస్ట్ టీచర్కి వచ్చేవాళ్ళు. అని చెప్పిన వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పండి. అయితే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని రాజుగా చేశాడు దేవుడు. ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో అవమానాల నుంచి రాజుగా మార్చాడు. రాజు అవ్వాలంటే ఆశామాష కదండి. ఈ రాత్రి వచ్చిన తెల్లారి రాజు అయిపో. చాలా మంది అనుకుంటారు తెల్లారికల్లా రాజు అయిపోయాడు. తెల్లారికల్లా రాజు అవ్వలేదు. అంత క్రితం ఎన్ని సంవత్సరాలు వాడు ఏమయ్యాడు? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని వేదనలు, ఎంత కన్నీరు, ఎన్ని రోజులు కృంగి ఏడ్చాడు. నువ్వు చూసేటప్పుడు తెల్లారికి రాజు అయ్యాడు, కానీ అంత క్రితము ఎంత కన్నీటి వేదన, ఎంత కన్నీటి వేదన. పాడగుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా.
పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, ఊహించలేనయ్యా, దావీదు ఈ మాట అన్నాడు, ఊహించలేదు నేను ఎంత గొప్పగా ఉంటాను, ఎప్పుడు నేను తలుచుకోలేదు ఇశ్రాయేలు దేశానికి రాజును అవుతాను.
ప్రపంచ దేశాలకి చక్రవర్తిగా మారుతాడు. మకుటం లేని మహారాజుగా 40 సంవత్సరాలు ఏకదాటిగా ఉభయ రాజ్యాల్ని పరిపాలించిన సత్తా, శక్తి దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే దావీదుకి దేవునికి దావీదు చాలా ఇష్టడు. ఎప్పుడైనా చెప్పగలవా నేను దేవుడు చాలా ఇష్టం? నీతో అనుకుని ఎప్పుడేం చెప్పాడు ఆ దేవుడు నువ్వంటే నాకు చాలా ఇష్టమని? అలాంటి దావీదు రాజు అయిన తర్వాత చాలా శ్రమలు పడ్డాడు. రాజు అవ్వక ముందు కష్టాలు పడ్డాడు, రాజు అయిన తర్వాత మరీ శ్రమలు పడ్డాడు. చాలా మంది అనుకుంటారు నా జీవితంలో ఏంటి కష్టాలు. నేను మొన్న మా అన్నయ్యకి ఫోన్ చేసినప్పుడు మా అన్నయ్య అంటున్నాడు, తమ్ముడు వాడు దేవుని నమ్మలేదు కానీ అంటున్నాడు, తమ్ముడు మన ఇంట్లో ఏంట్రా ఈ కష్టాలు, ఏమైంది అన్నయ్య, ఏ పరిస్థితి బాగలేదురా. అని అంటే ఏంటన్నాను, ప్రతి మనిషి దేవుడు కష్టాలు ఇస్తాడు, శ్రమలు రాకుండా ఉండవు. ఈ 5 రోజుల నుంచి చాలా మైండ్ అప్సెట్ లో నేను అడుగుతాను. కారణం ఏంటంటే మా చిన్నక్క గారి భర్త కలకత్తాలో ఉండే 2 వచ్చారు. ఆ భర్త ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, వెంటిలేటర్స్ లో ఉన్నారు. కొంతవరకు జ్వరం అన్నారు. ఆ 2 రోజులు అయిన తర్వాత ఆగస్టులోకి వచ్చినారు. వెంటనే చచ్చిపోతారంట. మళ్ళీ దేవుడు మీరందరూ చేశారు ఆల్నైట్లో దేవుడు తర్వాత శుక్రవారం అందరూ ప్రార్థిస్తారు. అక్కడ ఉంటూ నేను ప్రయత్నిస్తుండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాను. నిన్న ఉదయం నుంచి అక్కడ మేము ఉన్నప్పుడు మా ముందునే అదే ఐసీయూలో అదే వెంటిలేటర్స్ లో 3 బాడీ వెళ్ళిపోయి నా అకౌంట్ వెళ్ళి పరిస్థితి. దేవుడు ఏంటి కష్టం అని దేవుడు మనకి ఏం చేసినా మీరు ఎలా కనుక్కోగలుగుతారా? నేనైతే కనుక్కోలేదు. రాజు కాకముందు బాధలు ఉంటాయి, రాజు అయిన తర్వాత కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు క్రైస్తవులు కాకముందు బాధలు ఉన్నాయంటే ఓకేనండి, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత కూడా బాధలా? దావీదు రాజు అయిన తర్వాత బాధలు ఎవరితో తెలుసా? శత్రువులందరినీ జయిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదు పేరు చెప్పగల ప్రతి రాజ్యం ఏమవుతుంది? గడగడలాడుతుంది. కానీ అలాంటి దావీదు ఏ రాజ్యంకి వెళ్ళిన విజయాన్ని సాధిస్తున్నాడు. అక్కడి నుంచి ఆ ఫిలిస్తీన్ దేశం నుంచి ఈత్తి అనేవాడు వచ్చాడనమాట. ఈత్తి అనేవాడు ఆ ఫిలిస్తీన్ దేశం నుంచి వచ్చి రాజు దగ్గర చేరాడు. రాజా నీతో నేను ఉంటానని. సరే ఉండు అనే సమయంలో రాజుకే సమస్య వచ్చింది. ఆ రాజుకే దావీదుకే సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే సొంత కొడుకు అబ్షాలోము, కడుపులో పుట్టినవాడు, పెద్ద కొడుకు ఏంటి నమ్మి నా కొడుకు శబాస్ అనుకున్న తండ్రి ఆ పెద్ద కొడుకు ఏం చేశాడో తెలుసా? రాజ్యం కొరకు. ఈరోజు పిల్లలు డబ్బుల కొరకు ఏంటి ఎక్కడ వస్తుంది తెలుసా? డబ్బు కొరకు వస్తుంది. కుటుంబాల మధ్య భేదాలు. అన్నకు తమ్ముడు చూడట్లేదు, తమ్ముడికి అన్న చూడట్లేదు. అక్కడే దెబ్బలాట్లు వచ్చేస్తున్నాయి. ఆఫ్టర్ ఆల్ డబ్బు కొరకు, రూపాయి కొరకు చంపేసిన వాళ్ళు ఉన్నారు, 500 కొరకు చంపేసిన వాళ్ళు ఉన్నారు. బయట చంపేశారంటే అర్థం ఉంది.
సొంత ఇంటి వాళ్ళే డబ్బుల కొరకు. అబ్షాలోము రాజ్యం ఎక్కడ పోద్దని తండ్రి రాజ్యం వేరే వాడికి సొలొమోనుకి ఇచ్చేస్తాను అనుకుంటున్నాడు. కానీ రాజ్యం నాకు కావాలి. ఆయన ఏం చేశాడు తెలుసా? సొంత తండ్రినే వెంటలు తగిలాడు, వెంట పెట్టాడు. అరణ్యము గుండా, లోయల గుండా దావీదు పరిగెడుతున్నాడు. ఏంటి రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరి పార్టీకి వెళ్ళాలి ఇప్పుడు? మరి దావీదు పార్టీకి వెళ్ళాలా, కొడుకు పార్టీకి వెళ్ళాలా? మీరైతే ఏ పార్టీలో చేరుతారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. మనం ఏ పార్టీలో చేరుతాం తెలుసా? కొంచెం డబ్బు, బలము, కొంతమంది మనం వెనుకుంటే ఆ పార్టీకి వెళ్ళిపోతాం కదా, అంతేనా? అబద్ధం ఆడకుండా చెప్పాలి. ఏమండి, ఇప్పుడు నిజంగా తీసుకొద్దాం, ఒక మాట చేద్దాం, ఎగ్జాంపుల్ చేద్దాం. ఆ బెనింగ్ అయ్యండి, పాలు అంచేవారు లేరు కానీ ఆయన వచ్చాడు అనుకో, ఇప్పుడు నేను అన్నాను అనుకో, ఇప్పుడు అనగానే మీరు ఏ పార్టీ మార్చేస్తారు చెప్పండి? గట్టిగా చెప్పాలి. నేను నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా. మీరు ఇక్కడ చర్చికి వస్తున్నారు కదా, చర్చికి వచ్చి ఇంటికి వెళ్ళాక ఎవరి వాక్యాన్ని వింటున్నారు? ఎవరి వాక్యాన్ని వింటున్నారు చెప్పండి? మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి. మన వాక్యం వేసుకొని ఒక్కరోజు చూస్తారా? అంటే మీరు దావీదును వదిలిస్తుంటే ఏంటంటే ఒక దగ్గర ఒక బలమైనటువంటి వ్యక్తిని వెంబడిస్తున్నప్పుడు మన వ్యక్తి చిన్నవాడే కదా. దావీదు వెనక్కి వెళ్ళలేక ఎవరు వెళ్ళలే. అబ్షాలోముకు అంటుకట్టు పడిపోయాడు. అబ్షాలోము వెనక్కి వెళ్తున్నారు. అబ్షాలోము నిలబడినాడు, యవనస్తుడు, వెనక 10 మంది వేసుకున్నాడు. అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టగలడు, అవసరమైతే ఇంకోటి చేయగలడు. ఇప్పుడు అదే పాస్టర్లో వస్తే తేడా వస్తే ఏం చెప్తా తెలుసా? అక్కడికే నువ్వు పరిగెడతావు. నీ మనసంతా అక్కడే ఉంది. రాజు సేవకుడి మీద ఉండదు, నీకు నడిపించే సేవకుడి మీద ఉండదు, నీ మనసు అక్కడ ఉండదు. ఎందుకో తెలుసా? దావీదు మీద లేదు. నిన్ను కష్టాలు పెట్టి వీళ్ళందరినీ రాజ్యాన్ని రక్షించిన దావీదు, సౌలు చేతి నుండి, శత్రువుల చేతి నుండి విడిపించిన దావీదు. ఇప్పుడు ఎప్పుడైతే కొడుకు తిరగబడ్డాడో, కొడుకు వైపు జనాంగాన్ని తెలిపారు. కొంతమంది మాత్రమే, అక్కడ చెప్పారు కదా, ఇన్ని లక్షల మందిలో 600 మంది మాత్రమే. ఎంతమంది అంట? 600 మాత్రమే ఎవరిని వెంబడించారు? దావీదుని వెంబడించారు. అందులో ఈ గిత్తీయుడు ఒకడున్నాడు. ఏంటి, వేరే దేశం నుండి వచ్చినాడు. దావీదు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, నాకు ఆ రాజ్యం వద్దు, ఆ రాజు వద్దు, ఆ డబ్బు వద్దు, ఆ హోదా వద్దు, నువ్వెక్కడుంటే ఇటువంటి వారిని మనం సంపాదించుకోవాలి. ఇలాంటి వారు మనకు సంఘస్థులు అవ్వాలి, ఇలాంటి వారు మనం ప్రేమించేవారు అవ్వాలి. ఇలాంటి వారు నువ్వు సంపాదించుకో. 100 మందిని పొల్లులు 10,000 మందిని సంపాదించుకున్న సుఖమేమో, గాలికి ఏమైపోద్ది? ఎగిరిపోద్ది పొల్లు. పొట్టు వలె ఉండొద్దు, చెట్టు వలె బ్రతుకు. పొట్టు వలె బ్రతకొద్దు, చెట్టు వలె బ్రతుకు. నువ్వు పొట్టువో చెట్టువో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత. పొట్టు అంటే ఎటుగాలి వస్తే అటే ఎగిరిపోద్దు పొట్టు. చెట్టు అలా కాదు, గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా తాను ఉన్న స్థానంలోనే స్థిరంగా నిలబడతాడు. అందరూ వెళ్ళిపోయారు. అందులో వేరే దేశం నుండి వచ్చినాడు, పనివాడు వచ్చినాడు, అట్టబడి వచ్చినాడు. దావీదు యొక్క గుణాన్ని ఎరిగి దావీదుతో వస్తుంటే చూడండి, అక్కడ రాశాడు ఆ మాట. 14-16 వచనం, 15వ అధ్యాయము 18వ వచనం. అతని సేవకులందరూ 17వ వచనం చదివారా? రాజు అతని ఇంటి వారును బయలుదేరి దర్శనకు బస్ చేసి అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచి కేరేతీయులు గిత్తీయులను రాజుకు ముందుగా చూడండి ఇక్కడ గొప్ప అద్భుతం జరుగుతుందండి. చూడండి, తన ఇంటి వారు తన సేవకులందరూ ఎక్కడ నడుస్తున్నారు? పక్కన నడుస్తున్నారు.
ఈ గిట్టిలైన వారు, వేరే దేశం నుండి వచ్చిన వారు, బానిసలుగా వచ్చిన వారు ముందు నడుస్తున్నారు. ఆ ముందు నడవడంలో చాలా, ముందు నడవడం అంటే గొప్ప చూపించుకోవడానికి కాదు. ముందు ఏదైనా యుద్ధం వస్తే, ఏదైనా బాణం వేస్తే మాకు తగలాలి కానీ మా రాజుకు తగలకూడదు. ఎంత చెల్లింపో చూడండి. ఆ దెబ్బేదో నాకు తగలాలి, ఆ మరణమేదో నాకు రావాలి, నేను మరణించి నా రాజుని జయించాలి, నా రాజుని విజయకేతగా ఉంచాలి. ఎంత తెగింపండి అది. ఈ మాటలు నేను చదివినప్పుడు నిజమే కదా ప్రభా, నేను ముందు వెళ్ళడం అంటే గొప్ప చెప్పుకోవడానికి వెళ్తున్నాను తప్ప దెబ్బ తగిలితే నాకు తగలాలి ప్రభా, ఎవడైనా ఏదేనంటే నాకు అవ్వాలి ప్రభా, నీ మీద మాట రాని ఒకటి, నీ మాట కొరకు నేను సత్యం తెచ్చుకోవాలి. ఎంత తెగింపు చూడండి వాళ్ళ కిత్తీలకి, ఎంత తెగింపు చూడండి. ఇంటోళ్ళకి లేదండి ఆ తెగింపు, పక్కనున్న సేవకులకు లేదండి ఆ తెగింపు. ఏంటి తనతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న వాళ్ళకి ఆ తెగింపు లేదండి. ఏంటి ఆ రాజ్యాన్ని కొల్లగొట్టి బానిసలుగా తీసుకొస్తే వాళ్ళకు ఉందండి తెగింపు. ఈరోజు నిజమైన క్రైస్తవుడు ఎవరో తెలుసా? బానిసత్వం నుండి విడిపించినటువంటి అన్ని జనాంగం అండి దేవుని కొరకు నిలబడతారు. ఇప్పుడే కొత్తగా వచ్చినాడు ప్రభు కొరకు నిలబడతాడండి ఖచ్చితంగా. పూర్వం నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నవాడు మనము ఏదైనా సమస్య వస్తే పారిపోతాం, కానీ ఇప్పుడు వచ్చినాడు ఏమవుతాడు? నిలబడతాడు. చూస్తారా, వీళ్ళందరూ పక్కన నడవడానికి ఇష్టపడ్డారు. వీళ్ళు పక్కన మేము కూడా రాజు యొక్క సంతానమని చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ ఈ హిత్తీయులైతే, గిత్తీయులైతే, లేదా హిత్తీ యొక్క సంతానం కుటుంబస్తులైతే ఏం చేస్తారు? రాజుకు ముందు నిలబడ్డారు. ఎందుకో తెలుసా? ఏది తగిలినా మాకు తగలాలి, మా రాజుకి. ఈరోజు నువ్వు అలా బ్రతుకుతున్నావా? ఏదొచ్చినా నేను పడాలి, నా రాజు నదికి మచ్చ రానివ్వకూడదు, నా రాజును ఎవరేమనకూడదు, నా యేసయ్యకి ఎవరు ఏమనకూడదు. మన రాజు ఎవరు? యేసు. ఆ గిత్తీయుడు రాజు ఎవరు? దావీదు. ఒక మనిషే అంత గొప్ప త్యాగం చేస్తే, ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టి యేసయ్య కొరకు ఏమి త్యాగం చేస్తున్నావు? నీ కొరకు రక్తాన్ని యేసయ్య కార్చాడే, ఆ యేసయ్య కొరకు ఏం త్యాగం చేస్తున్నావు? ఏది ముందు నడుస్తున్నావా? యేసయ్య కొరకు ముందు ప్రయాణం చేస్తున్నావా? మా యేసయ్య కొరకు ముందు ప్రయాణం చేస్తున్నారా? నేను ముందు వెళ్తాను, నా ప్రభు కంటే ముందు నేను వెళ్తాను. ఎందుకో తెలుసా? ప్రభు సువార్త ప్రకటించడానికి ప్రభు కంటే ముందు దేవుడు యోహాన్ని పంపించాడు. బాప్టిజం ఇచ్చి యోహాను అంటే, యోహాన్ని పంపించినంత మాత్రం యోహాన్ అన్నాడా నేను యేసయ్య కంటే గొప్పవాడినని? అన్నది ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పులు వారు ఇప్పుటకు కూడా నేను యోగ్యుడిని కాను. మనమైతే ఏం చేస్తాం తెలుసా? 2 రోజులు ఇస్తే 3వ రోజు ఏమంటాం? ఆయన కంటే నేనే గొప్పవాడినమ్మా. నిజం. 2 కార్యాలు మన ఇంట్లో జరిగిపోతే మనకంటే దేవుని కంటే గొప్పవాడు అయిపోతుంటాం మనం. కానీ యోహాన్ ఎంత గొప్పవాడైనా అన్నాడు ఏమన్నాడు తెలుసా? అదిగో దేవుని లోకపాతం మోసుకొని పోవుటకు దేవుని గొర్రెపిల్ల వచ్చినది, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నా వెనకొచ్చినోడు తక్కువడు అనుకుంటున్నారా మీరు? వెనకున్నోడు తక్కువడు అనుకుంటున్నారా? అసలు ఒక విషయం తెలుసా? ముందునోడు నేనే తక్కువ, వెనకున్నోడే ఎక్కువ. నా వెనకుండి నడిపిస్తున్నవాడు, నా వెనకుండి వెళ్ళిపోతున్నవాడు, నా వెనకుండి ఆలోచన చెప్తున్నవాడు, నా వెనకుండి నన్ను ప్రోత్సహిస్తున్నవాడు, నన్ను వెనక ముందు తట్టుకున్నవాడు, ఆయనే వెనక లేకపోతే నేను ముందు వెళ్ళలేకపోతున్నాను. ఈ గిత్తీల భావం అది. ఈ గిత్తీల భావం ఏంటో తెలుసా? ఆయనే నాకు వెనక లేకపోతే మేము ముందు నడవలేము. తెలుసా? నీకు కూడా తల్లి, నీకు కూడా యేసయ్య వెనకుండి ఏం చేస్తున్నాడు? పుష్ చేస్తున్నాడు. నువ్వు గమనించట్లేదు. నువ్వు ఎప్పుడు గమనించట్లేదు, నువ్వు ఎప్పుడు ఆలోచించట్లేదు. నా వెనక నా యేసయ్య ఉండి నన్ను ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తున్నాడు అని ఆలోచించట్లేదు. కానీ ముందుకెళ్ళిపోతున్నాను, ముందుగా చూస్తున్నావు. నీ వెనక ఒక ఆయన నిలబడ్డాడు, వెనక.
నీ ముందు నడిచేవాడు, నీ వెనక నడిచేవాడు. నా ముందు నడుచు యేసు రాజా, నన్ను నడిపించు యేసు రాజా, నా ముందు వెళ్ళు యేసు రాజా, నడిపించు యేసు రాజా, నీ కన్నులలో నాకు జ్ఞానం ఇచ్చేవా పుత్రము, నీ కన్నులలో నాకు జ్ఞానం ఇచ్చేవా పుత్రము, నడిపించు యేసు రాజా, అని చెప్పి మీరు ముందు పాడకండి, నా పాట కంటే నేను పాడిపోతాను. మీకు తెలిస్తే పాడండి, అప్పుడు నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. ఓకేనా? రైట్. ఓకేనా? రైట్. నేను కలిసిన సాధ్యం కాని కాలం ముందే మిగతా వాళ్ళందరూ వచ్చి పక్కన కూర్చొని చూసి కూర్చుంటే ఏండి వీళ్ళు స్టైల్గా మేము కూడా ఈక్వల్ అన్నట్టు ఏం చేస్తుంటే వాంఛలకు వచ్చిన వారు అంటారు, అయ్యా మాకు ఈ బంధు ఇచ్చింది నువ్వయ్యా, నీ కొరకు మీ ప్రాణమైనా ఇష్టం అయ్యా. దేవుడి దగ్గర ఎప్పుడైనా చెప్తావా? సహోదరుడా, ఎక్కడో నూనెలో కొరుకుతున్న మనల్ని ఈ బ్రతికిచ్చింది ఎవరు? దేశంగా. ఎక్కడో అందరి చేత వెలువైపోయి మన కుటుంబాన్ని ఈ స్థితి ఇచ్చింది ఎవరు? నా యేసు. జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఇచ్చి నిలబెట్టిన వాడు యేసయ్య. బలం లేని వాడికి బలం ఇచ్చి నిలబెట్టిన వాడు నా యేసయ్య. ఎక్కడో వెలువైబడిన బ్రతుకుని తీసుకొచ్చి ఎన్ని వేల మందిలో నిలబెడుతున్నవాడు నా యేసయ్య. నీ బంధువులు, నీ చుట్టాలందరూ నేను తలపించి మాట్లాడుతుంటే, నీ తోటి వారందరూ నీ ఆలనగా అవమానాన్ని పడుతుంటే, వాళ్ళందరి ఎదుట తల పైకెత్తి నిలబెట్టినవాడు నా దేవుడు చాలా. ఎప్పుడైనా చెప్పేవాళ్ళుగా గిట్టీలు అంటారయ్యా, నీ కొరకు మేము ప్రాణమైన పర్లేదయ్యా, పోయినా పర్లేదయ్యా, ఎందుకంటే ఎక్కడో ఉన్నోళ్ళు మనల్ని తీసుకొచ్చారయ్యా. ఎక్కడో ఉన్నోళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని చూసావా, నీ బంధువులకి ఎవరికి లేని స్థలాన్ని మాకు ఇచ్చాము. నమ్మకంగా ఉన్నోడికి ఎప్పుడు కూడా మంద స్థానం ఇస్తాయి. నమ్మకంగా దేవుని కొరకు నువ్వు బ్రతుకు ఎప్పుడు నీకు పై స్థానమే. నమ్మకాన్ని తప్పిపోతే పైనుండి కింద తోసేస్తాడు. నమ్మకం ఎప్పుడు తప్పిపోకు. ఒకవేళ నేను గుర్తించలేదని నువ్వు బాధపడొచ్చేమో, నమ్మకం మాత్రం తప్పిపోకు.
ఈ రోజు ఈ వ్యక్తి గుర్తించకపోవచ్చు, ఒక రోజు దేవుడు గుర్తించారా. దానియేలు తోటి అందరూ ఎవరు గుర్తించలేదు. ఇంకా 2 రాయలు వేశారు. దానియేలు ఎలా కృంగదీయాలని చూశారు, కానీ దానియేలు అంతం వరకు ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి దానియేలు ఏ రాజ్యంలో బానిసకి వెళ్ళాడో అదే రాజ్యానికి చేశాడు. కారణం ఏంటి? నమ్మకం తల్లి, నమ్మకం. నమ్మకం. దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన పర్వాలు ఉండాలి. నమ్మకంగా దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం నువ్వు వచ్చి ఉండాలి. నమ్మకంగా దేవుడి పని నువ్వు చేసి ఉండాలి. ఎవరో నన్ను పొగుడుతాడు, నువ్వు సేవ చేయడమే. ఎవరో నన్ను పిలవలేదు, నేను చేయను అన్నాడు. యేసై నిన్ను పిలుచుకున్నాడు, యేసై నిన్ను నిలబెట్టాడు. నిలబెట్టడం ఎవరండి? యేసయ్య. లేకపోతే ఎవరు నిలబడలేరండి. ఏంటి ఇక్కడ నిలబడాలంటే దేవుడు నిలబెడితే వాడు ఎలా చెప్పని మాకు అనవసరం. నిలబడ్డాడంటే ఇక్కడ నిలబడ్డాడంటే దేవుడు నిలబెడతాను. ఆ నిలబడింది జాగ్రత్తగా ఉంచుకుంటే పర్వాలేదు. ఉంచుకోకపోతే నిలబెట్టినోడు ఏం చేస్తాడు? నిలబెట్టినోడే ఏం చేస్తాడు చెప్పండి? తోసేస్తాడు. నువ్వు ఆకాశం ఎక్కిన అక్కడ నుండి తోసేస్తాను అన్నాడు. ఆ గాథంలో నిలబడిన అక్కడ నుండి తోసేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకో. ఎస్ అని చెప్పిన వాళ్ళు గర్వించలేదు. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఎవరికి లేని స్థానాన్ని మాకు ఇచ్చావయ్యా. అందుచేతనే అక్కడ దావీదు అంటున్నాడు. కొన్ని మాటలు చూసి ముగిద్దాం. చూడండి, ముందుగా నడుచుకుంది రాజు గిత్తీయుడదు. ఆ గిత్తీయుని కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడు? ఎవరిని కనుగొన్నాడు? ఇంతమందిలో, ఇన్ని 100 మందిలో ఏంటి దావీదుకి ఎవరి మీద మనసు పడిందట? గట్టిగా చెప్పాలా? ఇత్తయి మీద. అలాగే ఈరోజు ఎంతమందిలో యేసయ్య మనసు నామని పడాలి. ఆమేన్, ఆమేన్. కనుగొన్నాడు గిత్తి. కనుగొని ఏమంటున్నాడు చూద్దాం. నువ్వు నివాసము కోరి పరదేశంలో ఉన్నావు. నువ్వు ఎలా వచ్చావు? షెల్టర్గా నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి నువ్వు షెల్టర్గా వచ్చావయ్యా. ఈ రోజు నాకు సహాయం చేయండి, నాకు దిక్కు లేదని వచ్చావు. నువ్వెందుకు మాతో కూడా వచ్చున్నావు? వచ్చావు కదా, రాజ్యంలో ఉండొచ్చు కదా, రాజు దగ్గర రాజుని స్థానంలో ఉండొచ్చు కదా. నువ్వు వచ్చావు, ఇప్పుడే కొన్ని బాధలు పడి వచ్చావు, మళ్ళీ మాతో పాటు బాధపడతావు ఎందుకు అని అంటే, మనలాంటి అయితే అంటాం, సరే మీరు వెళ్ళండి మాస్టర్ గారు, నేను అంటాను. అయితే చూడండి, దావీదు అంటున్నాడు, ఒక మాట చూడండి. కనుగొని నువ్వు నివాసము కోరి ప్రవేశమేమో, నువ్వెందుకు మాతో కూడా వచ్చున్నావు? నువ్వు తిరిగిపోయి రాజున్న స్థలంలో నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదామో తెలియకున్న మాతో కూడా ఈ తిరుగుటేయాలి ఎందుకు? నువ్వు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యం నీకు తోడుగా ఉండునుగా కానీ చెప్పగా. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దావీదు. ఎందుకు ఇత్తిని చెప్తున్నాడంటే, ఇత్తి అంత బాగా బ్రతికాడు. ఇత్తినే కనుగొన్నాడు. ఎంతమందితో చెప్పలేదు దావీదు. అంతమంది ఉన్నారు కానీ అంతమందితో చెప్పలేదు. ఇత్తిని మాత్రమే చెప్పాడు. ఎందుకు ఇత్తితో చెప్పాడంటే, ఇత్తిలోని గుణం ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, ఏంటి? ఎల్లయ్యా, నువ్వు రాజ్యంలో సుఖం అనుభవించు, ఆ శ్రేష్టమైన ఆనందాన్ని అనుభవించు. రోజు జరుగుతున్న నాట్యాలు చూడు, రోజు జరుగుతున్న ఆ ద్రాక్షరసం విందులు ఆరగించు. రాజ్యంలో సుఖంగా బ్రతకవలసి పోయి కష్టాలు పడి రాజ్యానికి వచ్చావు కదా, ఈ రాజ్యంలో బాగా బతకడం పోయి మా వెనక మళ్ళీ కష్టాలు పడతానంటారేంటి? మేము వెళ్ళింది సుఖమైన ప్రయాణము కాదు, మేము కష్టమైన ప్రయాణంలోకి వెళ్తున్నాం. ఏ పూట ఎక్కడ ఉంటామో తెలియదు, ఏ పూట ఎక్కడ తింటామో తెలియదు, ఎవరి చేత తరం పడతామో తెలియదు, ఎవరి చేతిలో పడతామో తెలియదు. ప్రాణభయంతో మేము వెళ్ళిపోతున్నాం. సొంత కొడుకే నన్ను తరుముతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో? ఎంత బలవంతుడే. అండ్ ఇక్కడ మాట మీరు అర్థం చేసుకోండి, ఎంత గొప్పోడైనా తల్లిదండ్రులకు పిల్లలకు ఖచ్చితంగా భయపడుతున్నాడు. పిల్లలకు భయపడతారు తల్లిదండ్రులు, పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు. మీరు గట్టిగా అబద్ధం చెప్పండి, నిజం చెప్పండి. తల్లిదండ్రులకు పిల్లలు భయపడాలా, పిల్లలకు తల్లిదండ్రులు భయపడాలా? గట్టిగా తల్లిదండ్రులకి. కానీ అప్పటి నుంచి రివర్స్ అయిపోయింది చూడండి. ఇప్పుడు పిల్లలకే భయపడుతున్నాం మనం. అమ్మా వాళ్ళు చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారు. గట్టి చెప్పడానికి భయం. ఎందుకంటే
నీకు అక్షరం ఒక్క రాదు. నేను ఏం చదువుకున్నా తెలుసా? ఆల కడుపులో పుట్టి ఆలకి ఎక్కిరెత్తుంటారు. లోకంలో ఒక సామెత ఉంటుంది, గుడ్డు వచ్చాక పిల్లని ఏం చేసిందంట? గుడ్డొచ్చి పిల్లెక్కిరించి పిల్లొచ్చి గుడ్డు ఎక్కిరించిందా? నీకు సామెత తెలుసా? ఏం చెప్పండి సామెత? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందా, పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించిందా? గట్టిగా చెప్పండి. పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించింది. ఎందుకో తెలుసా? నాకు చూడు ఎన్ని ఇంటికో, నేను ఒక్క ఇంటికా లేదు అని అన్నదట. నేనే ఉన్నదన్నాను కాబట్టి నీకు ఎంట్రుకలు వచ్చాయి, నేను ఒకవేళ ఎంట్రుకలు తలంచుకుంటే నీకు అసలు ఎంట్రుకలే ఉంటాయా? నిజంగా ఈరోజు యేసయ్య ఆశ్రయాన్ని పొందుకుంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనందరికి ఇల్లు ఉండకపోదు. మనందరి ఇల్లు ఇవ్వడం కొరకే ఆయన ఇల్లు లేని వాడయ్యాడు. మనందరిని ధనవంతులుగా చేయడం కొరకే ఆయన దరిద్రాన్ని అనుభవించాడు. మనందరినీ స్వస్థపరచడం కొరకే ఆయన తన రక్తాన్ని కార్చాడు. మనందరికీ జీవం ఇవ్వడం కొరకు ఆయన ప్రాణం విడిచిపోయాడు. నిజం ప్రియులారా, ఈరోజు పిల్లలకు భయపడుతున్నారు. దావీదు కూడా ఎంత గొప్ప రోజు, ఎక్కడికి వెళ్ళి అందరూ భయపడుతున్నారు, కానీ పిల్లలకి ఏమయ్యాడు? భయపడ్డాడు. అబ్షాలోము వెంట పెడుతున్నప్పుడు. కానీ గిత్తీని చూశాడు. పుడితే ఇలాంటి కొడుకు పుట్టాలరా. ఎప్పుడైనా నిన్ను చూస్తున్న వాళ్ళు అనుకోవాలంట, ఇలాంటి కొడుకు నాకు పుట్టాలనుకోవాలంట వేరే తల్లిదండ్రులు. మీరు వెళ్తుంటే మీ పిల్లల్ని చూసి అనుకోవాలంట, ఇలాంటి పిల్లలు నాకెందుకు పుట్టలేదని అసూయ చెందాలంట. పిల్లలారా, మీరు లోకంలో బ్రతుకుతున్నప్పుడు మిమ్మల్ని చూసిన అనేక మంది తల్లిదండ్రులు అనుకోవాలా, ఇలాంటి పిల్లలు నాకెందుకు పుట్టలేదు. గిట్టి చూసి అంటున్నాడు, ఏమయ్యా అక్కడ సుఖాలు అనుభవించవచ్చు కదా, అక్కడ రాజ్యంలో యుద్ధం ఏమవుతుంటే నాట్యం జరుగుతుంటది, అక్కడ ద్రాక్షరసం పోస్తుంటారు, అక్కడ తిండి కొరత ఉండదు, రాత్రి పగలు ఆనంద దానాల్లో తేలి ఆడాలి. అవన్నీ వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళిపోతుంటే మా వెనక వస్తున్నాడు. వెళ్ళిపో, నీకు దేవుడు తోడై ఉంటాడు, నువ్వేమో అన్యాయస్తుడు కాదు, వెళ్ళిపో అక్కడికి, నీతో దేవుడు నీకు తోడై ఉంటాడంటే గిట్టీడు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు చెప్పండి అందరూ, అది ఎవరు చెప్పారు? ఎత్తై దావీదుతో చెప్పాడు. మరి ఇప్పుడు మన రాజు ఎవరు? యేసయ్యతో మనం చెప్పగలమా? నేను సచ్చినను నేను బ్రతికినను యెహోవా జీవము తోడు. నా ఏలిన వాడును రాజునకు నీ జీవము తోడు. ఏ స్థలం ముందు నా ఏలిన వాడు రాజును నీ ముందు ఆ స్థలం ఉండే నేను కూడా ఉంటాను. ఎంత గొప్ప స్మరణ, ఎంత గొప్ప త్యాగం. మొదటి త్యాగం ఏంటో తెలుసా? నా రాజుకు ఒక దెబ్బ కూడా అదేదో నేను అనుభవించాను. అవతలోడు ఎవరైనా బాణం వేసాడు అనుకోండి, నా రాజుకు తగలకూడదు, నాకు తగలాలి. గొప్ప వీర సైనికుడిగా కనబడుతున్నాడు. రెండవది ఏంటో తెలుసా? వీర అభిమానిగా కనబడుతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వే స్థలంలో ఉంటావా రాజా, ఆ స్థలంలో నేను ఉంటాను. చూడండి, అంటే ఈ వ్యక్తికి ఎంత గొప్ప ఆ మనసులో ఆశ చూడండి. రాజా నువ్వు ఎక్కడున్నా పనోడుగా ఉండవు, నువ్వు ఎక్కడున్నా రాజుగానే ఉంటావు. ఆ మాట వర్ణించడం చూడండి, ఆ మాట వర్ణించడం చూడండి. యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవదు రాజునకు. ఏమండి ఇప్పుడు తోలేస్తుంటే ఇప్పుడు రాజా కానీ ఈ వ్యక్తికి ఎప్పుడు ఎలా కనబడుతున్నాడు? గట్టిగా చెప్పాలా? మన దేవుడు ఎప్పుడు మనకు రాజుగానే కనబడుతున్నాడు. ఎప్పుడు మన దేవుడే, మన కష్టాల్లోనే దేవుడే, నష్టాల్లోనే దేవుడే, బాధలోనే దేవుడే, ఇబ్బందుల్లోనే దేవుడే, ఇరుకులోనే దేవుడే. ప్రాణం పోతున్న మన దేవుడే. సమస్యలు వచ్చి మనల్ని ముట్టేసిన మనకు ఆయనే, లోకం వచ్చి మనల్ని తొక్కేసిన మనకు ఆయనే, లోకమంతా మనల్ని వెలివేసిన ఆయనే మన దేవుడు అనేది మనం బ్రతకాలి. చూడండి ఆ వ్యక్తి ఎంత గొప్పోడో. ఈ మాటలు నేను చదివినప్పుడు నిజమే, ఎందుకు ఇన్ని రోజులు నాకు ఇది రాలేదనుకున్నా. ఎన్ని రోజులు ఎందుకు ఈ వాక్యం నేను రోజు చదువుతాను, ఎందుకు ఈ జ్ఞానం నాకు రాలేదు? ఇతడికి వచ్చింది ఏమంటాను తెలుసా? ఏమండి ఆ రాజ్యం నుండి వెళ్ళిపోయాడు కదా, నీకు రాజు కాదయ్యా, రాజు కాదని అంటే నువ్వెక్కడున్నా రాజువేనయ్యా. నువ్వెక్కడున్నా
గట్టిగా ఈ మాట మన యేసుప్రభు గుర్తిస్తుంది. ఏ దేశంలోకి వెళ్ళిన యేసుక్రీస్తు రాజు, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా యేసు రాజే, ఏ జనాల్లోకి వెళ్ళిన యేసే రాజే, ఏ కులంలోకి వెళ్ళిన యేసే రాజే, ఏ మతంలో చూసిన యేసయ్య ఎక్కడైనా. మన ఊర్లో చూడండి, మన ఊరికి ఒక రాజు ఉండొచ్చు, కానీ పక్క ఊరు కాడు. మా ఊర్లో ఒక సామెత ఉంటారు, ఒక ఊరు నాయుడట, గట్టిగా చెప్పాలా, గట్టిగా. మీకు తెలిసే సామెత? సామెతలు ఎక్కడ నేర్చుకున్నారు పాస్ గారు అంటారు. మా ఊరు నాయుడు, మా ఊరు పాలేరు కూడా పనికిరాడట, పక్క ఊరు వెళ్తే పాలేరు కూడా పనికిరాడట. కానీ నా రాజు ఏ ఊరు వెళ్ళినా ఆయన రాజు. ఆ రాజు సేవకులుగా మనం కూడా దేవుడు అంటాడు ఏంటో తెలుసా? డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు 20 కోట్ల మందిని రక్షించిన, దేవుని కొరకు రక్షించిన వ్యక్తి, ఒకరోజు అమెరికా దేశంలో అనేక మంది వెళ్ళి, నాయకులు, ప్రెసిడెంట్లు, మీడియా వాళ్ళు వెళ్ళి అన్నారంట, అయ్యా మీ వెనక ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, ఇన్ని కోట్ల మంది మీరు వెనకున్నారు కదా, మీరు ఇలా అంటే అమెరికా దేశానికి ఏమైపోతారు? ప్రెసిడెంట్ అయిపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ఉండదు కానీ ఎనానమస్ గా, ఏకగ్రీవంగా అమెరికా దేశానికి మిమ్మల్ని ఏం చేస్తాం? ప్రెసిడెంట్ గా చేసేస్తామన్నారట అందరూ వచ్చి. అప్పుడు ఆయన ఛాంబర్ నుండి లేచి, ఆ క్లాస్ 4 జాబ్ నేను చేయను అన్నాడు. ఏంటి క్లాస్ 4 జాబ్? అమెరికా ప్రెసిడెంట్ అంటే, అమెరికా ప్రెసిడెంట్ అంటే మామూలు అనుకుంటున్నావా అని అంటే, నా యేసయ్య దగ్గర అన్నాడు. ఏంటో ఎలాగన్నావంటే, ఓరే నువ్వు ఒక 60 సంవత్సరాలు ఉద్యోగం చేస్తావు, తర్వాత రిటైర్మెంటేనా? ఆడ 60 సంవత్సరాలు ప్రెసిడెంట్ పని 5 సంవత్సరాలు చేస్తాడు, 5 సంవత్సరాల తర్వాత ఆ నెక్స్ట్ అంటారా, ప్రెసిడెంట్ అంటారా? మాజీ అంటారు. అంటే ఈ లోకంలో ఏ పని చేసిన తర్వాత ఏంటి? మాజీ. ఇప్పుడు నేను పాస్టర్గా ఉన్నాను, నాకు ఎప్పుడు మాజీ ఉండదు. ఈ ఊరు ఉన్న పాస్టరే, అనకట్టెళ్ళి వెళ్ళినా, ఆవిరికి వెళ్ళినా, మా ఊరు వెళ్ళినా, ఏ కొండ ఎక్కినా నన్ను ఏమంటారు? పాస్టర్ గారు, మాజీ పాస్టర్ గారు అంటారా? అనరు. మాజీ పాస్టర్ గారు ఎవరంటారు? ఈ పనికి మళ్ళీ చెప్పుకుంటాడు మాజీ పాస్టర్ గారు. నిజం, ఎక్కడికి వెళ్ళినా నా బతుకు మారదు. అంత గొప్ప జీవితం నాకు యేసయ్య ఇస్తే, అమెరికా పీఠ మీద నాకు కూర్చోమంటారా? కొండ అన్నాడు. అందరికి ఆశ్చర్యం కలిగించింది. అని చెప్పనే యాజకుడు కట రాజకీయం మీద ఉండకూడదు. రాజకీయము యాజకీయం కలిస్తే ఆ సంఘం బాగోదట. సంఘాలు ఏముండకూడదు? రాజకీయం ఉండకూడదు. ఇప్పుడు ప్రతి సంఘంలో ఏముందండి? రాజకీయం. మనది చిన్న సంఘం, మన సంఘంలో కూడా రాజకీయం. ఏంటి పెద్ద సంఘాల్లో ఉన్నదంటే కూడా అర్థం ఉంది. ఏంటి నలుగురు ముగ్గురు వస్తారు, ముగ్గురు, ఈ 3 ఎంట్రీలకి 3 పార్టీలు. నేను దేవుడి దగ్గర అదే ఎడుతుంటున్నా, ప్రవ్వా నేను తీసుకెళ్ళినప్పుడు నా సంఘంలో ఏముండకూడదు? రాజకీయం ఉండకూడదు. వచ్చిన నలుగురైనా నీ పరలోకానికి చేర్పించాలి. అలాంటి బిడ్డలు నాకు దయచేయి. ఒకవేళ రాజకీయంగా ఆలోచించే వారిని సంఘాల దరిదాపుల్లోకి రానిది కంటున్నాం. ఎందుకంటే రాజకీయమైన సంఘాల్లోకి వాళ్ళని పంపించారు. యాజకత్వం కావలసిన వారి సంఘాలకి రావాలి. నేను రోజు అదే ప్రార్థన చేస్తాను. రాజకీయం ఉండకూడదు. ఇది యాజక పరిశుద్ధమైన స్థలం. ఇక్కడ ఏముండకూడదు? నానే నీ అనే భేదం ఎక్కడ ఉండకూడదు. రాజకీయం ఉండకూడదు. రాజకీయ సంఘాల్లో యాజకత్వానికి రాజకీయానికి పడదండి, పొత్తు లేదండి. రాజకీయం అంటే నేను చిన్నప్పుడు ఆ డైలాగ్ విన్నాను. రా అంటే రాక్షసంగా, జా అంటే జనాన్ని, కే అంటే కీడు చేయు, ఎం అంటే యంత్రాంగం అంట. రాజకీయం అంటే రాక్షసంగా, జనాన్ని కీడు చేయు యంత్రాంగమే రాజకీయం. మరి సంఘాల్లోకి రాక్షసంగా ఏం చేస్తారు? వీళ్ళు విశ్వాసుల్ని కీడు చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు యాజకత్వంలో పనికిరాదు. యాజకత్వం వేరు. రాజకత్వం అంటే మహిమతో కూడింది, అది మనసుతో కూడింది. ఎక్కడి నుండి ప్రేమ వస్తుంది? యాజకత్వం. ఎక్కడి నుండి రాదు ప్రేమ? ఇది రాజకీయం. ఇక్కడి నుండి వచ్చే ప్రేమ ఏంటి? గట్టిగా చెప్పాలి. నోటి నుండి వచ్చే ప్రేమ రాజకీయం, మనసు నుండి వచ్చే ప్రేమ రాజకీయం.
నోటి నుండి వచ్చే ప్రేమ రాజకీయం, మనసు నుండి వచ్చిన ప్రేమ యాచకీయం. ఇది ఎప్పుడు మనసు గుండె నిండి ఉంటుంది. చచ్చిపోయిన ప్రభు కొరకు చచ్చిపోవాలి. చూడండి ఎంత గొప్పడు. అంటే ఈ నమ్మకం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నా ఎలా ఉంటావయ్యా? నువ్వు ఎక్కడున్నా నా యేసు ఎక్కడున్నా రాజే. ఆయనకి ఇంకా తేడా లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏమవడు, రాజే అని చెప్తూ చూడండి, ముందే ఎప్పుడండి ఫ్యూచర్ చెప్పేస్తున్నాడు. ఎత్తాయి చూడండి. ఇదే మాట యేసుప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పారు. యేసుప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పారు. చూడండి ఒకసారి. మీ హృదయంలో కలవరపడని ఇక్కడి దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల నీతో చెప్పుదును, నీ స్థలము సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగను మరలా వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకురాను. ఎక్కడటి స్థలము? ఆయన ఎక్కడ ఉంటాడో మనం కూడా ఇక్కడ ఎక్కడ ఏం కోరుకుంటున్నాడు? దేవా నువ్వు ఎక్కడుంటావో, రాజా నువ్వు ఎక్కడుంటావో. ఇది ఎప్పుడండి? యేసుక్రీస్తు రాకమును ప్రవచనం. ఆయనకి ఎంత దేవుడు ప్రేరేపించాడు చూడండి. రాజా నువ్వెక్కడుంటావో, నువ్వెక్కడున్నా రాజులేనయ్యా. ఆ మనసులో మాటల్లో గొప్ప మర్మం చూడండి. నువ్వెక్కడున్నా రాజులే. ఈరోజు డబ్బు లేదని రాజు కాదు, నువ్వు డబ్బు ఉన్నా లేకపోయినా రాజు. మనమైతే ఏం చేస్తాం? లోకం ఎలా చేస్తా చెప్పండి? సపోజ్ లోకం ఎలా చేస్తా చెప్పండి? చెప్పండి. డబ్బు లేదా, డబ్బు ఉన్న దానికి ఏమంటారు? ఏమండి వెంకట్రావు గారు, ఏమండి అప్పారావు గారు. చివరేమొస్తుంది? గారు అని తోట పెడతారు. డబ్బు ఉంటే, డబ్బు కానీ అందం కానీ ఆస్తి కానీ ఏదైనా ఉంటే. అది ఏది లేదనుకోండి, గారు ఉండదు. ఆడు అప్పిగాడు ఉన్నాడా? అప్పిగాడు అప్పారావు అనరు, ఏమంటారు? ఆ అప్పిగాడు ఉన్నాడా? అదేంటి రమ్మని ఒకసారి మరే దూరంగా ఉంటా. ఇక అదే అంత ఏదని ఉంటే ఆ రాగాన్ని ఇసుక కూర్చి ఇచ్చేయాల. కానీ నా వేసే అలా కాదు. ఎప్పుడు నువ్వు నమ్మే దేవుడు ఎప్పుడు, నువ్వు నమ్మే దేవుడు ఎప్పుడు, నువ్వు వెంబడించే దేవుడు ఎప్పుడు, నువ్వు వెళ్ళే దేవుడు ఎప్పుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎప్పుడు, నువ్వు చూసే దేవుడు ఎప్పుడు, నీకు సహాయం చేసే దేవుడు ఎప్పుడు? రాజే. మరి ఆయన ఎప్పుడు నీ తండ్రి రాజు అయినప్పుడు నువ్వెలా ఉంటావు? నువ్వెలా ఉంటావు చెప్పండి? రాజు పిల్లలు ఎలా ఉంటారండి? యువరాజులం. ఎవరు? గట్టిగా చెప్పండి. ఉన్నదా? ఉందా? కొంతమంది అన్నలు పెంచున్నారు. అలాగనండి. యువరాజులం మనం అందరం ఎవరము? యువరాజు, రాజు యొక్క పిల్లలం, యువరాజులు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇట్టిని దేవుడు ఎందుకంత హెచ్చించాడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే మూడు విషయాలు. ఒకటి, నేను సచ్చినా బ్రతికినను. ఎప్పుడమ్మా అంటే అక్కడ అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఈ మాట. బ్రతుకుడు క్రీస్తే అంటే నేను సచ్చినా బ్రతికినా యేసయ్య కొరకే. అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఇక్కడ ఇట్టి చెప్పాడు. అంటే అపోస్తలుడైన పౌల్ని 14 ఆ పత్రికలు లేదా అధ్యాయాలు రాయడానికి, 14 గ్రంథాలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. కొత్త నిబంధనలు ఎక్కువ రాసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలే. యేసు ప్రభు తనకు ఎక్కువ సేవ చేసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలే. యేసు విడిచిపెట్టిన ప్రతి పరిచర్యను కొనసాగించిన వాడు ఎవరంటే అపోస్తలుడైన పౌలే. ఎందుకు అంత గొప్పతనం అంటే ఒక నిర్ణయించుకున్నాడు, బ్రతుకుడు క్రీస్తే చాలా. ఇక్కడ ఎత్తై కూడా అదే అంటున్నాడు కదా, సచ్చినా బ్రతికినా నీ కొరకే. ఈరోజు మనం చెప్పగలమా? ఎంతమంది ఈ మాట చెప్పగలం? సచ్చినా బ్రతికిన యేసయ్య కొరకే. గట్టిగా అవునా?
కొంచెం కష్టం వస్తే చూడాలి. చచ్చినా బతికిన ఏసై కొరకు ఇంకెవరికి. చిన్న జ్వరం వస్తే ఏం దేవుడులే, నాకే జ్వరం ఇవ్వాలా, నాకు వచ్చింది, మా అబ్బాయికి వచ్చింది, మా ఆయనకి వచ్చింది, మా ఇంట్లో జ్వరాలతోనే పడిపోయాం, అసలు దేవుడు ఉన్నాడు అంటావా? అది కాదు. ఏదొచ్చినా దేవానికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటి? రెండవ గుణం ఏంటి? ఎప్పుడు కూడా ఆయన ఎలా చూశాడు? డబ్బుందని ఒకలాగా డబ్బు లేదని ఎప్పుడు కూడా నువ్వు అలా చూడకు తల్లి. ఎవరిని కూడా సంఘంలోకి వచ్చిన ఇప్పుడు నీకు గుణం ఉండాలి. డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూడొద్దు. దయచేసి చేతులు ఎత్తి యాజకుడుగా డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా చూడదు. ఎందుకంటే మనమందరం యేసు రక్తంలో కడగబడిన వారిని. ఆమేన్. మూడవది ఏంటి? నీవెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. ఇది యేసయ్య చెప్పిన స్టేట్మెంటే. నేనుండు స్థలంలో మీరు కూడా ఉంటారు. సరే, ఈ మూడు విషయాలు నీలో ఉండాలి. దేవుడు ముందు నువ్వు ఉండాలంటే, దేవుడు నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించినట్లు జీవ గ్రంథమందు నీ పేరు లిఖించాలంటే, అప్పుడు వాళ్ళు గొప్పలు చేశారు కాబట్టి వాళ్ళకి పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు. వాళ్ళు గొప్పగా బ్రతికారు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు. మనం ఇప్పుడు గొప్పగా బ్రతికితే ఎంతకంటే గొప్ప గ్రంథము పరిశుద్ధ జీవ గ్రంథము మన పేరు లిఖిస్తాడు. ఎక్కడ లిఖిస్తాడు? జీవ గ్రంథమందు మన పేరు. ఇద్దరి పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు నా పేరు జీవ గ్రంథంలో ఉండాలి. ఎంతమంది అలా కోరుకుంటున్నారు? నా పేరు ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? రైట్. దేవుడు ఈరోజు మరి చాలా మంది చెప్తున్నారు, పాస్టర్ గారు పెన్షన్ నుండి నా పేరు తీసుకోవాలండి. ఎక్కడ నుండి అంట? పెన్షన్ నుండి నా పేరు తీస్తారు, కొంచెం ప్రార్థన. చేస్తానం అనకూడదు కదా, చేస్తానం. మీరు జ్ఞాపకం చేసుకోండి, 100 గజాల స్థలం ఉంటే వాళ్ళకి పెన్షన్ ఉండదు, కార్డు ఉండదు. క్లియర్ గా చెప్పేశారు ప్రభుత్వం వారు. 100 గజాల ఇంటి స్థలం ఉంటే కార్డు క్యాన్సర్, పెన్షన్ ఉండదు. మరి 100 గజాల భూమి ఉంటే నీకెందుకు పెన్షన్? అన్నిటికీ అడుక్కోడు, దాన్ని వదలవా? 100 గజాలు నీకు దేవుడు బ్లెస్ చేశాడు కదా, ఇంకా దాని వెనక పరిగెట్టు. అది పేదోడికి ఎవరికో పనికి వస్తుంది కదా, దాన్ని వదలదు. ఇంకొక విషయం తెలుసా ఏమండి? మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మీ ఇంటంతటికి ఏది ఉండదు. అంచేతను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కుటుంబం నుండి ఎదిగేసేస్తున్నారు. వాడు మా ఇంట్లో లేడు, పనిపోయినాడు. ఈ పెన్షన్ కొడుకునే వదిలేస్తున్నారండి ఇప్పుడు లోకం. ఏమండి? చక్కగా దేవుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఆ కొడుకును కూడా మా కొడుకు కాదు, మా అమ్మాయి కాదు, ఆ పని వాళ్ళు ఎవరికో పుట్టింది, మా ఇంట్లో ఆ పేరు ఆవిడ పేరు లేదని ఇప్పుడు కాపుల కొరకు సెపరేట్ చేసుకుంటున్నారు తల్లులు తండ్రులు. అక్కలారా మీకు 2 చేతులు ఎత్తి పెడుతున్నా, వాటి కొరకు సపరేట్ చేసుకోకండి. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. పోషించేవాడు మన దేవుడు ఎప్పుడు రాజే, మనకి ఎప్పుడు రాజుగానే ఉంచాడు, ఉంచుతాడు. గట్టిగా చెప్పండి, ఉంచాడు, ఉంచుతాడు. ఆమేన్, 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 ఆమేన్. యేసయ్య పిలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నన్ను నా కుటుంబాన్ని వదలలేదు. మాకు ఒక కార్డు లేదు, ఒక పెన్షన్ రాదు, ఏంటి చదువు స్కీమ్ కూడా మా పిల్లలకి లేదు. కానీ లక్షలు ఇచ్చి యేసయ్య చదివించాడు. ఇంజనీర్ ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మా అబ్బాయికి ఫ్రీ సీట్ లేదు, ఎందుకంటే ఇవ్వలేదు. డబ్బులు కట్టారు. ఆ డబ్బులు ఎవరు కట్టారు? మరి ఆ ప్రభుత్వం వారు ఇస్తే 30,000, కానీ యేసయ్య అయితే 1,50,000 ఇచ్చి కట్టారు. ప్రభుత్వం వారు ఇస్తే 15,000 20,000 ఇస్తారు, కానీ యేసయ్య 20 లక్షలు ఇచ్చి కూతుర్ని చదివించారు. ఆ డబ్బులు ఎవరివి? యేసయ్య. నువ్వు అనుకుంటావేమో నిజం. మనకి లోకంలో కటింగ్ ఏదైనా అయిందంటే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు ఖచ్చితంగా. వీళ్ళు ఇచ్చింది ఎక్కువ, దేవుడు ఇచ్చింది ఎక్కువ. మన ఆశ ఎవరి మీద ఉంటా చెప్పండి? ఏమండి ఎంత ఏంటి లైవ్ వెళ్తుందండి, ఇన్ని అబద్ధాలు అడగాలి కానీ చెప్పండి.
వాళ్ళు మనలో మనం అబద్ధం ఆడుకున్నా పర్వాలేదు, లైవ్ వెళ్తుంది. లైవ్ వెళ్తున్నప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడగలగండి. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, డానియల్ పాస్టర్ చేసినంత అబద్ధాలు ఆడుతున్నారు అనుకోరు. అమ్మ మీరు అనుకోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఈ లోకం ఇచ్చింది కావాలా, దేవుడు ఇచ్చింది కావాలా? నేను ముగించేస్తానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇస్తేలాగా మన పేరు కూడా జీవ గ్రంథమందు లిఖించబడాలంటే ఈ 3 విషయాలు మనలో ఉండాలి. చావైనా బ్రతికైనా, చెప్పండి అందరూ, చావైనా బ్రతికైనా యేసయ్యతోనే ఉండాలి. నీవే కావాలి ప్రభు. ఎప్పుడు కూడా నువ్వు నాకెప్పుడు దేవుడివేనయ్యా. ఇచ్చినా ఇవ్వకపోయినా, కష్టం వచ్చినా ఆశీర్వాదం వచ్చినా, కన్నీరు వచ్చినా నవ్వు వచ్చినా, ఎప్పుడు నువ్వు నా దేవుడివే. 3వది ప్రభు, నీతోనే నేను ఉండాలి. నీవెక్కడున్నావో నేను అక్కడే ఉండాలి. నాకు వాగ్దానం ఇచ్చిన, ఎందుకంటే నీతో ఉంటేనే అద్భుతం జరుగుతుంది. నేనెక్కడుంటే నువ్వు నాతో ఉన్నావు అనుకో, అక్కడ అంత అద్భుతమే ప్రభు, అద్భుత కార్యాలు చేసేవాడు. కాబట్టి అటువంటి జీవితం అందరికీ దయచేసి ఇస్తున్నందుకు వందనాలు. యేసయ్య పరిశుద్ధమైన నామములో హల్లెలూయా. ఈ 3 తీర్మానాలు మనం తీసుకోవాలి. లేచి నిలబడదాం ఒక్క నిమిషం. రెండు చేతులు పైకెత్తుదాం, తీర్మానం చేసుకుందాం. నీ తోడే లేకుంటే నా గుండె ఆగునయ్యా, నీ నీడే లేకుంటే నా ఊహ తెలియదయ్యా, నీ తోడే లేకుంటే నా గుండె ఆగునయ్యా, నీ నీడే లేకుంటే నా ఊహ తెలియదయ్యా, నీ కృపే లేకుంటే నేనేమో నీ మాటే నా వెంటే శూన్యమయ్యా, నీ కృపయే లేకుంటే నేనేమో అందరం మూలమైన నా బ్రతుకు నీ ప్రేమని ప్రకటించనా, నీ ప్రేమని ప్రకటించనా, లేకుంటే
నీ సేవకుడుగా, నీ సైన్యంలో చేయటంతో అయ్యా జరిగించు అని అడుగుతాం. మన మధ్యన అయ్యడుగుతారు. దేవుడు పెట్టారా ఎలాగంటే మన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు పెట్టారా ఆయనలో మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో మనతో మాట్లాడుతున్నారు. దేవుడు పెట్టారా ఒక మాట చెప్పుకోవాలి. దేవుడు పెట్టారా బతుకుటకు ఇస్తే సావైనా మేలే. ఈ నిర్ణయం తీసుకుని ఆయన అమ్మడిచ్చినట్లయితే దేవుడు పెట్టారా అన్ని కార్యాలు మన పట్ల జరుగుతాయని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అటువంటి విశ్వాసంతో మనము దేవుని అడగాలి. దేవుడు పెట్టారా అడిగినట్లయితే సమస్త కార్యాలు కూడా మనం పొందుకుంటామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనతో ఉంటారు, మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పెట్టారా మనతో ఉన్నాడు. దేవుడు పెట్టారా మన పక్కనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పెట్టారా అందరూ ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా నా పరిస్థితి ఎలా ఉన్నాయా, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ప్రభు, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంది ప్రభు, నా భర్త నా భార్య పరిస్థితి ఎలా ఉంది నాయన, మేమేం చేయలేం ప్రభు, నీ చేతికి అప్పచెప్పుకున్నాం ప్రభు అని అప్పచెప్పుకున్నాం. ప్రార్థన చేద్దాం. దేవుడు పెట్టారా అత్యున్నత సింహాసనం పైన ఆశీర్వాదం మన తండ్రి మనం నచ్చున్నాడు. దేవుడు పెట్టారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సింహాసనం ఆకాశంలో ఉంది, నా పాదాలు భూమి మీద ఉన్నాయని మాట్లాడుతున్నాడు. దేవుడు పెట్టారా ఆయన పాదాలు పట్టుకున్నాడు. బతిమాలుకుందాం, గోసాడుదాం. దేవుడు మన కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ దేవాన్ని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా మహోన్నతుడా, జీవన దేవ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వమెరుగైన తండ్రి, నీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. బాబు నీ సేవకులు ఎత్తుపడుతున్న ఆయన ఇంతవరకు నువ్వు నాతో మాతో అందరితో మాట్లాడిన దేవుడు తండ్రి. ప్రభువా నీ మాట ప్రకారం జీవించే కృప దయచేయండి. అవునంటే అవును, కాదంటే కాదనేటువంటి కృప మాకు దయచేయండి. ప్రభువా అయ్యా రాజా ఉన్నది ఒక నాలుగే ఇచ్చింది కదా ఆయన, రెండు నాలుగులతో మేము మాట్లాడుతుంటే ప్రభావ లోకంలో ఉంది తండ్రి. ప్రభావ అటువంటి పరిస్థితి మా నుంచి తీసివేసి దూరపరిచిన ఆయన అవునంటే అవును, కాదంటే కాదని నీలో జీవించే ప్రపంచమే నామాన్ని మహిమపరచుకోమని నీ సేవకులు ఎత్తుపట్టుకుంటండి. ప్రభావ 7 గంటల అభిషేకించండి. నీ శిలుసాన్ని మరిపరచుకొని ప్రభావ అనేక మర్మాలు బయలుపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాయన ఇచ్చిన కుమారుడు కూడా దీవించి ఆశీర్వదించండి, కుమార్తె దీవించి ఆశీర్వదించండి. అయ్యా సేవకులను ముట్టని సంపూర్ణ ఆరోగ్యం దీవించి ఆశీర్వదించడానికి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా రాజా నీ సేవకుల కుటుంబాన్ని నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఓ దుష్టుడు దురాత్మ యేసు నామములో గృహం నుంచి బొమ్మని ఆజ్ఞాపించండి ప్రభా. సంపూర్ణ స్వస్థించి మీ నామాన్ని మహిమపరచుకోండి. సేవకులు అనేక స్థలాలు అనేక మర్మాలు బయలుపరిచేయండి. నీ ఆత్మగా నింపు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా జరగనటువంటి కూటాల్లో కూడా మీరు మాట్లాడి సేవలు ఎత్తుపక్కన తండ్రి మీరు మాట్లాడి నామాన్ని మహిమపరచుకోండి. నీ బిడ్డలందరూ రావాలంటే సహాయంగా ఇచ్చేయండి. వచ్చిన వారు వచ్చినట్లు కాకుండా తండ్రి ప్రభా నీ ఆత్మతో నింపబడి వెళ్తే సహాయంగా ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం. ఓ రాజా నాయన ఇంకో నాయన ఇప్పుడు ఆరాధన ముగింపు తర్వాత తండ్రి ప్రభా దూర ప్రాంతాల నుంచి నీ బిడ్డలు ఉన్నారు నాయన, వాహనాల మీద నీ బిడ్డలు ఉన్నారు తండ్రి, వాహనాల చుట్టూ మీకు కంచెని అక్కడక్కడ దూతలు కావలించండి. అయ్యా నా చెల్లి బిడ్డలు ఉన్నారు నాయన, వాచులు మీకు కంచెని దూతలు కావలించమని నామాన్ని మహిమపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం. మిగిలిన కాలమును సమయమును మీరు సాధించిన మీ నామాన్ని మహిమపరచుకోమని గణపరచుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించు తెచ్చి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.